ఉమ్మడి కర్నూలు జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని చెప్పుకోవచ్చు. 6 గంటల సమయం వరకు ఎవరైతే లైన్‌లలో ఉంటారో వారికి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది. ఇప్పుడు 6 గంటల సమయానికి ఏదైతే పోలింగ్ ప్రక్రియ అయితే ముగిసిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్ ముగిసిందని చెప్పుకోవచ్చు. అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు మినహాయిస్తే అన్ని చోట్ల అన్ని చోట్ల ప్రశాంతంగా పోలింగ్ జరిగిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో దాదాపు 40 లక్షల మంది ఓటర్లున్నారు. ప్రస్తుతం 5 గంటల పోలింగ్ శాతాన్ని ఒకసారి చూసుకుంటే ఏదైతే కర్నూలు జిల్లాలో దాదాపు 5 గంటల వరకు 64% పోలైనట్లుగా జిల్లా అధికారులు చెప్పారు. ఏదైతే కర్నూలు అసెంబ్లీకి 58%, పాణ్యంలో 67%, పత్తికొండలో 67.8%, కోడుమూరులో 63.14%, ఎమ్మిగనూరులో 68%, దాదాపు అన్ని చోట్ల 60-65% పోలింగు నమోదైంది. మరోవైపు నంద్యాల పార్లమెంటు చూసుకుంటే దాదాపు 5 గంటల సమయానికి 71.54% ఏదైతే నంద్యాల పార్లమెంట్ సెగ్మెంట్‌లో ఓట్లు పోలాయి. అత్యధికంగా డోన్‌లో 78% వరకు ఓట్లు పోలినట్లుగా ప్రస్తుతం జిల్లా అధికారులైతే చెప్తున్నారు. ఏదైతే 6 గంటల సమయానికి ఎవరైతే పోలింగ్ కేంద్రాల వద్ద ఉంటారో వారికి ఓటు వినియోగించే హక్కు ఉంటుంది. ఎవరైతే 6 లోపులు ఎవరైతే పోలింగ్ బూత్ చేరుకుంటారో వారు ఓటు వేసుకోవడానికి అధికారులైతే ఏర్పాట్లు చేయడం జరిగింది. మనం చూడొచ్చు ఏదైతే పోలింగ్ అనంతరం ఏదైతే పోలింగ్ సంబంధించిన మెటీరియల్ ఏదైతే ఈవీఎం కావచ్చు, మిగతా వాటిని తరలించేందుకు బస్సులు కూడా రెడీ చేయడం జరిగింది ఇక్కడ అధికారులు. ముఖ్యంగా జిల్లా అంతగా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ఏదైతే ముందస్తు చర్యల్లో భాగంగా తీసుకున్న చర్యలు ఏదైతే ఫలించాయని చెప్పుకోవచ్చు. అక్కడక్కడ 2, 3 సంఘటనలు తప్పిస్తే ఉమ్మడి కర్నూలు జిల్లాలో పోలింగ్ అయితే ప్రశాంతంగా ముగిసింది. కర్నూలు నుంచి శివరాజ్ కుమార్, రాజ్ న్యూస్.